పటాన్ చెరువు వాసులకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ నుంచి కొంత ఉపశమనం కలిగేటువంటి వార్త. మియాపూర్ పటాన్ చెరువు మెట్రో పనులకు సంబంధించిన డిపిఆర్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. 14 కిలోమీటర్ల మేర మెట్రోకు వచ్చే అడ్డంకులు, రైట్ ఆఫ్ వే, నష్టపరిహారం వీటిపై ఒక అంచనాకు రానున్నారు మెట్రో అధికారులు. మియాపూర్ పటాన్ చెరువు మెట్రోపై ప్రత్యేక కథనం. భాగ్యనగరంలో మెట్రో ఫేజ్ 2 విస్తరణకు చకచక అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ అందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ప్రజా రవాణాపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడున్న ఫస్ట్ ఫేజ్ ను కనెక్ట్ చేస్తూనే మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రేటర్లో 69 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు పెడుతుండగా రెండవ దశలో మరో 70 కిలోమీటర్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. అందులో మియాపూర్ పటాన్ చెరువు రూట్ కూడా ఉంది. ఈ మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ చిక్కులు తొలగడంతో పాటు అతి కీలకమైన మార్గం పూర్తవుతుంది. మియాపూర్ నుంచి ప్రారంభమై మదీనాగూడ, లింగంపల్లి మీదుగా ఆర్సీపురం, పటాన్ చెరువు వరకు మెట్రో రానుంది. లింగంపల్లి, అమీర్పేట్ తరహా ఇంటర్చేంజ్ను సిద్ధం చేసే అవకాశం ఉంది. అయితే బిహెచ్ఈఎల్ మీదుగా వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో 14 కిలోమీటర్ల దూరం వస్తోంది. అదే లింగంపల్లి నుంచి జ్యోతి థియేటర్ మీదుగా పటాన్ చెరువు చేరుకునే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మార్గం ద్వారా అయితే 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డిపిఆర్ సిద్ధం చేశాక ఏ మార్గంలో వెళతారు అనే దానిపైన స్పష్టత వస్తుంది. లింగంపల్లి నుంచి జ్యోతి థియేటర్ రూట్లో ఆస్తుల సేకరణ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని అధికారులు చెబుతున్నారు. ఖర్చు కూడా దాదాపు 3000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బిహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు ప్రతిపాదించిన రూట్లను నిర్వహించాలంటే మొదటి దశ కీలకంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. పటాన్ చెరువుకు మెట్రో రావడం అనేది అదొక చాలా అంటే గొప్ప నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకంటే మనకి మియాపూర్తో లాస్ట్ ఉంది. సో చాలా మంది ఏంటంటే మియాపూర్ దిగి మళ్ళీ పటాన్ చెరువు వెళ్ళాలన్నా కానీ చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఇది ఏంటంటే ఒకటే సింగిల్ లైన్ ఉంటే ఈ ఎవరైతే మన వర్కర్స్ కానీ చాలా మంది అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి, వర్క్ చేసుకొని కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇదైతే టైం కూడా మనకి చాలా చాలా సేవ్ అయిపోతుంది. మనం బస్సుల్లో వెళ్ళే లింగంపల్లి నుంచి వెళ్ళే కంటే ఆ ట్రాఫిక్ వెళ్ళే కంటే ఇదైతే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను అనుకోవడం టైం కూడా ఎక్కువ తీసుకోదు, 10-15 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోదు. అది చాలా టైం సేవ్ అవుతుంది. స్థానికులు మాత్రం ఈ మెట్రో రాకపై ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో ఈ ప్రాంతం ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్తో ఉంటుంది. మెట్రో వస్తే ఆ ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మెట్రో వల్ల రవాణా సౌకర్యం ఈజీ అవుతుందంటున్నారు స్థానికులు. త్వరగా ఈ ప్రాజెక్టు ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.